హలో ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. విజయానికి 7 ఆధ్యాత్మిక సూత్రాలనే బుక్ నుండి 1వ సూత్రమైన శుద్ధ శక్తి సూత్రం. ఆదిలో మనుగడ ఉండడం అనేది లేదు, మనుగడ లేకపోవడం అనేది లేదు. ఈ విశ్వమంతా విదితము కాని శక్తి ఒకానొకటి శ్వాస లేకుండా శ్వాసించి తన శక్తిని తానే మనుగడగా చేసుకొని ఉన్నదే ఆ ఒకానొక శక్తి. ఇంతకు మించి ఏమీ లేదు. ఇది ఋగ్వేదం నుండి. జయానికి మొట్టమొదట సూత్రం శుద్ధ శక్తి. మన సహజ స్థితి శుద్ధ చైతన్యం అనే సత్యం మీద ఆధారపడి ఉంది. శుద్ధ చైతన్యమే శుద్ధ శక్తి. అదే అన్ని సాధ్యాలకి, అనంతమైన సృష్టికి క్షేత్రం శుద్ధ చైతన్యమే. మన ఆధ్యాత్మిక సారం అనంతంగా పరిధులు లేకుండా ఉండటం కూడా శుద్ధ ఆనందమే. స్వచ్ఛమైన జ్ఞానము, అంతులేని మౌనము, పూర్ణమైన సమస్థితి, తప్పించుకొనలేనిది నిరాడంబరత, పరమానందం, ఇవన్నీ కూడా చైతన్యం యొక్క లక్షణాలే. ఇదే మన సహజం వాస్తవం కూడా. మన సహజ వాస్తవమే శుద్ధ శక్తి. ఎప్పుడైతే మన సహజ వాస్తవాన్ని కనుక్కుంటామో, ఎప్పుడైతే మనం ఎవరవో తెలుసుకుంటామో, ఆ తెలుసుకోవడంలోనే మన కలలను నిజం చేసుకునే శక్తి ఇమిడి ఉంటుంది అని గ్రహిస్తాం. ఎందుకంటే నీవే ఆ అనంతమైన శాశ్వతమైన సాధ్యానివి. కొలవలేని శక్తిగా ఏదైతే ఉందో ఉంటుందో అదే నీవు. శుద్ధశక్తి సూత్రాన్ని ఏకత్వ సూత్రంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతులేని భిన్నత్వానికి ఆధారభూతంగా ఉన్నదే అన్నింటా వ్యాపించి ఉన్న ఏకత్వం. ఈ శక్తి క్షేత్రానికి నీకు తేడా లేదు. శుద్ధ శక్తి క్షేత్రమే అసలైన నీవుగా అయి ఉన్నావు గనుక నీ సహజ స్థితిని నీవు ఎంతగా తెలుసుకుంటావో నీవు శక్తి క్షేత్రానికి అంత చేరువలో ఉంటావు. మన అనుభవతలంలో ఉన్న నేను అంటే మన అంతరంగిక స్థితి అయిన ఆత్మస్థితి. అంతేకాని భౌతిక తలంలో నుంచి వచ్చే అనుభవం కాదు. భౌతిక తలం ఆత్మతలానికి వ్యతిరేకం. భౌతిక ప్రపంచంలో మనం ఆత్మతలానికి బయట ఉండే వస్తువుల చేత ప్రభావితం కావించబడతాం. దీనిలోని భాగాలే మనుషులు, వస్తువులు, పరిస్థితులు మరియు సందర్భాలు. భౌతిక ప్రపంచంలో మనం ఎప్పుడూ బయటివారి అంగీకారం కోసం ప్రాకులాడుతాం. మన ఆలోచన, మన ప్రవర్తన మన యొక్క ప్రతిఫల చర్యను ముందుగానే అంచనా వేస్తుంది. అందువలనే అది మనకు భయాన్ని కలగజేస్తుంది. భౌతిక ప్రపంచంలో విషయాలను అదుపు చేయాలనే గాఢమైన కోరిక ఉంటుంది. కాబట్టి ఇతరులపై అధికారం చెలాయించాలనే కోరిక, నమ్మించాలనే కోరిక బలంగా ఉంటాయి. ఈ కోరికలన్నీ భయానికి ఆధారమైనటువంటివి. ఈ రకమైన శక్తి నిజమైన శక్తి కాదు. ఆత్మశక్తి ఉన్న వాళ్ళలో భయానికి తావులేదు. ఎవరిని అదుపు చేయాలనే కోరిక కానీ, నమ్మించాలనే ఆరాటం కానీ ఉండవు. బాహ్య ప్రపంచంలో అంతరింగిక స్థితికి ఆధారభూతమైనది నీ అహం. నీవు నిజానికి అహం కాదు. అహం అనేది నీ యొక్క ప్రతిబింబం మాత్రమే. అది నీ యొక్క సాంఘిక ముసుగు. ఈ అహం నీ పాత్ర. అది నీ అంగీకారాన్ని అనుసరించి వృద్ధి పొందుతుంది. అది నిన్ను అదుపు చేయడానికి ప్రయత్నిస్తుంది. అది శక్తిపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అది భయంతో జీవిస్తుంది. నీ స్వస్థితి అయిన నీ ఆత్మ ఏదైతే ఉందో అది వీటన్నింటికీ అతీతంగా స్వేచ్ఛగానే ఉంది. అది ఎటువంటి విమర్శలకు బందీ కాదు. అది ఎటువంటి సవాళ్లకు భయపడదు. అది ఎవరికంటేనూ లేదా దేనికన్నను తక్కువ కాదు. అయినప్పటికీ అది ఎంతో అనుకోగా ఉంటుంది. తనను తాను మిన్నగాను, అధికంగాను ఎప్పుడూ భావించదు. ఎందుచేతనంటే అందరిలోనూ ఉన్నది ఆ నేనే. ఆ ఆత్మ తనే భిన్న రూపాలలో ప్రకటితమవుతున్నదని గ్రహింపు కలిగి ఉంటుంది. భౌతిక స్థితికి, అంతరంగిక స్థితికి ఉన్న ప్రాథమికమైన వ్యత్యాసం ఇదే. ఆత్మస్థితిలో నీ స్వస్థితిని నీవు అనుభవిస్తావు. ఇక్కడ ఎటువంటి సవాళ్లకు తావుండదు. అందరి పట్ల గౌరవం ఉంటుంది. అలాగే తనకు తాను తక్కువగా చేసుకోవడము ఉండదు. ఆత్మశక్తి మన స్వశక్తి. భౌతికాన్ని ఆధారం చేసుకున్న శక్తి నిజమైన శక్తి కానే కాదు. అహం ఆధారంగా ఉన్న శక్తి బాహ్య వస్తువు ఉన్నంత వరకే నిలిచి ఉంటుంది. నీకు ఒక పదవి ఉంటే, ఒక దేశానికి రాష్ట్రపతిగానో, లేక ఒక సంస్థకు అధికారిగానో, లేక నీవు చాలా ధనవంతునిగానో ఉన్నప్పుడు ఆ శక్తిని నీవు ఆ పదవి నుంచి పొందుతావు. ఎప్పుడైతే ఆ పదవి పోతుందో శక్తి కూడా వాటితో పాటే పోతుంది. దీనికి విరుద్ధంగా నీ ఆత్మశక్తి మాత్రమే శాశ్వతంగా ఉంటుంది. ఎందుకంటే అది నీ ఆత్మజ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. నీ ఆత్మశక్తికి కొన్ని గుణాలు ఉంటాయి. అది మనుషులను నీ వైపునకు ఆకర్షిస్తుంది.
అంతేకాకుండా నీకు కావలసిన వస్తువులను కూడా అది ఆకర్షిస్తుంది. అది నీ వాస్తవానికి అనుగుణంగా మనుష్యులను, పరిస్థితులను ప్రభావితం చేస్తుంది. దీనినే ప్రకృతి సహకారం అని కూడా చెప్పుకోవచ్చు. దీనిని సామాన్య జనం దైవం అనుకూలించడంగాను, దైవకృపకు పాత్రలు కావడమని అంటుంటారు. మీరు ఈ శక్తి వల్ల అందరితోనూ మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు. మీతో సంబంధం కలిగి ఉండటాన్ని అందరూ కూడా ఆనందిస్తారు. సత్సంబంధం కలిగి ఉండటమే నీ యొక్క శక్తి. నిజమైన ప్రేమ నుంచి వెలువడేదే ఆ సత్సంబంధం. అన్ని సాధ్యాలకు ఆధారమైన ఈ శుద్ధశక్తి సూత్రాన్ని మన జీవితాలకి ఎలా అన్వయించుకోవాలి? ఈ శుద్ధశక్తి యొక్క లాభాలు పొందాలన్నా, శుద్ధ చైతన్యంలో అంతర్లీనంగా ఉన్న సృజనాత్మకతను పూర్తిగా వెలికి తీయాలన్నా దానికి మనం ముందుగా అనుసంధానం కావాలి. ఈ మార్గాన్ని సుగమం చేసుకోవాలంటే మౌనంగా ఉండటం, ధ్యానం చేయటం, ఎటువంటి తీర్మానాలు చేయకుండా ఉండటాన్ని ప్రతిరోజు సాధన చేయాలి. ప్రకృతిలో గడపటం ద్వారా కూడా మనలోని ఈ అంతర్లీనమైన గుణాలకు అంటే అంతులేని సృజనాత్మకతకు, స్వేచ్ఛకు, పరమానందానికి శుద్ధ చైతన్యం అనుసంధానింపబడుతుంది. మౌనాన్ని పాటించడం అంటే మనంగా ఉండటానికి కొంత సమయాన్ని కేటాయించుకోవటానికి చేసుకునే ఒప్పందం. మౌనాన్ని అనుభవించడం అంటే నిర్ణీత సమయాలలో మాట్లాడకుండా ఉండటమే కాదు, టీవీ చూడటం, రేడియో వినటం, పుస్తకం చదవటం లాంటివి కూడా చేయకపోవటం. మౌనాన్ని అనుభవించే అవకాశాన్ని నీవు కలిగించుకోలేకపోతే అంతరంగంలో అలజడి చెలరేగుతూనే ఉంటుంది. సంకల్పం కూడా విశ్వచైతన్యపు అట్టడుగు పొరల్లోకి తరంగాలను చేరవేస్తుంది. ఈ విశ్వచైతన్యంలో విదితమైనవి, విదితము కానివి అన్నింటిలోనూ సంబంధాలు కలిగి ఉంటాయి. కానీ ఈ నిశ్శబ్దాన్ని కనుక నీ అనుభవంలోకి తెచ్చుకోకపోతే నీ మనసు తీవ్రమైన అలజడితో ఉన్న సముద్రంలాగా ఉండి ఒక పెద్ద భవంతిని దానిలోకి విసిరివేసినా కూడా నీవేమీ గమనించలేవు. బైబిల్లో ఈ విధంగా ఉంది: నిశ్శబ్దంగా ఉండు, నేనే భగవంతుడిని అని తెలుసుకో. ఇది నిరంతర ధ్యానం వల్ల మాత్రమే సాధ్యం. శుద్ధశక్తి క్షేత్రానికి ఇంకొక మార్గం న్యాయ విచారణ చేయకుండా ఉండటం. తీర్పులు ఇవ్వడం అంటే ఎప్పుడు మంచి చెడు, సరైనది సరికానిది అని నిర్ణయాన్ని చేయటం. ఎప్పుడైతే నిత్యము మంచి చెడులను నిర్ణయించడం, బేరీజు వేయటం, ముద్రలు వేయటం, విశ్లేషించడం చేస్తామో అప్పుడు మన అంతరంగంలో ఆలోచనల అలజడి చెలరేగుతుంది. ఈ అలజడి నీకు శుద్ధశక్తికి మధ్య ప్రవహించే శక్తిని అడ్డుకుంటుంది. కాబట్టి ఆలోచనకి మధ్య ఖాళీలను మనం కల్పించుకోవాలి. ఈ ఖాళీలే నిన్ను శుద్ధశక్తితో కలిపి ఉంచుతాయి. ఈ ఎరుక కలిగిన స్థితి, ఈ ఆలోచనల మధ్య ఖాళీలు, అంతరంగంలోని నిశ్శబ్దమే నిన్ను అసలైన శక్తితో కలిపి ఉంచుతాయి. ఎప్పుడైతే నీవు ఈ ఖాళీలను కల్పించుకుంటావో అప్పుడు శుద్ధశక్తితో, అనంతమైన సృష్టితో కలిసి కొనసాగుతావు. ఏ కోర్స్ ఇన్ మిరాకిల్స్ అనే పుస్తకంలోని ప్రార్థనలో ఇలా ఉంది: నేను ఈరోజు దేనిని విచారణ చేయకుండా ఉంటే మన మనస్సులో నిశ్శబ్దం ఏర్పడుతుంది. అందువలన ఈ రకంగా మన రోజును మొదలు పెట్టడం అనేది మంచి ఆలోచన. రోజంతా ఈ విషయాన్ని నీవు గుర్తు చేసుకుంటూ ఉండాలి. దీనిని రోజంతా అవలంబించడం కష్టం అనిపిస్తే రాబోయే 2 గంటలు నేను ఎవరిని దేనిని విచారణ చేయనని అనుకుంటూ దానిని అలా ఆ రోజంతా పొడిగించాలి. నిశ్శబ్దం ద్వారా, ధ్యానం ద్వారా మొట్టమొదటి సూత్రమైన శుద్ధశక్తి సులువుగా పొందవచ్చు. ఇవి 3 చేయగలిగినప్పుడు 4వది కూడా కలుపుకోవచ్చు. అదే ప్రతిరోజు ప్రకృతితో సహజీవనం చేయడం. ప్రకృతితో గడిపినప్పుడు జీవశక్తితో, పంచభూతాల యొక్క సఖ్యతతో కూడిన అంతఃచర్యను మరియు జీవితంలోని ఏకత్వాన్ని అనుభూతి చెందుతావు. ప్రకృతి అంటే ఒక నది, అడవి, కొండ లేదా సముద్రం ఒడ్డు కావచ్చు. వాటితో కలిసి ఉండటం వల్ల శుద్ధశక్తిని పొందటానికి మార్గం సుగమం అవుతుంది. నీ నిజస్థితిలో నీవు సంబంధం కలిగి ఉండటం నేర్చుకోవాలి. అది అహానికి అతీతమైన స్వస్థితి. ఇది స్వేచ్ఛ కలది, భయం లేనిది, విమర్శలకు అతీతమైనది, ఎటువంటి సవాళ్లకు భయపడినది. అది ఎవరికంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు అని అది ఒక అంతుపట్టని అద్భుతం, ఒక మంత్రం. నీ నిజతత్వాన్ని నీవు తెలుసుకుంటే సంబంధ బాంధవ్యాలను గురించిన అవగాహన కలుగుతుంది. ఎందుకంటే నీకు ఉన్న సంబంధాన్ని గ్రహిస్తే అన్ని సంబంధాలు దాని యొక్క ప్రతిరూపమే అని తెలుసుకుంటావు. ఉదాహరణకి డబ్బు, విజయం, ఈ విషయాలలో నీకు భయాలు, అనుమానాలు, అపనమ్మకం ఉన్నాయంటే అవి నీ వ్యక్తిత్వంలోని ప్రాథమిక దృక్పథాలకు ప్రతిరూపాలే.
ఏ డబ్బు విజయం కూడా సమస్యలను తొలగించలేవు. నీతో నీవు సన్నిహితత్వం పెంచుకున్నప్పుడే నిజమైన స్వస్థత చేకూరుతుంది. ఎప్పుడైతే నీ నిజతత్వం యొక్క జ్ఞానం నీకు లభిస్తుందో అప్పుడు నిన్ను నీవు సంపూర్ణంగా అర్థం చేసుకుంటావు. నీవు ఎటువంటి భయాలకు, అపరాధ భావనలకు, డబ్బు లేదని, కోరికలు తీరలేదనే చింతనలకు లోను కావు. ఎందుకంటే జీవశక్తి భౌతిక సంపద యొక్క సారమని నీవు గ్రహించగలుగుతావు. అదే శుద్ధశక్తి. శుద్ధశక్తి నీ నిజతత్వం. నిన్ను నీవు తెలుసుకునే కొద్దీ నీకు సృజనాత్మకమైన ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే శుద్ధ జ్ఞానం మరి అనంతమైన సృష్టి కూడా శుద్ధశక్తి. ఫ్రాన్స్ కాఫ్కా అనే ఆస్ట్రేలియన్ కవి, తత్వవేత్త ఇలా అన్నాడు: నీవు నీ గది వదిలి వెళ్ళవలసిన అవసరం లేదు. నీ బల్ల దగ్గర కూర్చొని విను. నీవు విననక్కర్లేదు కూడా. ఊరికే ఎదురుచూడు. నీవు ఎదురు చూడనవసరం కూడా లేదు. ఒంటరిగా నిశ్శబ్దంగా కదలకుండా ఉండడం నేర్చుకో. అప్పుడు ప్రపంచమంతా తనకి తానుగా నీ కాళ్ళ దగ్గరికి వచ్చి చేరుతుంది. ఈ విశ్వంలోని సంపత్తి, సమృద్ధి పుష్కలంగా ప్రకటితమయ్యే విశ్వసంపద అంతా కూడాను ప్రకృతి యొక్క సృజనాత్మకత వ్యక్తీకరణమే. మనం ప్రకృతికి ఎంత అనుగుణంగా ఉంటామో అంతగా మనం ఈ అవధులు లేని సృష్టికి దగ్గరవుతాం. కానీ ఇది జరగాలంటే ముందుగా నీవు నీ మానసిక అలజడులకు అతీతుడవు కావాలి. అప్పుడు నీవు చురుకుగా, స్థిరంగా పనులు చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటావు. అదే సమయంలో అనంతమైన అవధులు లేని సృజనాత్మకమైన నిశ్శబ్దాన్ని కూడా అనుభవిస్తావు. ఈ అవధులు లేని అనంతమైన నిశ్శబ్దము, చురుకైన పరిమితమైన మనస్సు యొక్క అపురూపమైన కలయికలో ఏది కావాలంటే అది సృష్టించుకునే పరిపూర్ణమైన స్థైర్యం సాధ్యపడుతుంది. పరస్పర విరుద్ధమైన నిశ్శబ్దం మరియు చురుకుదనం యొక్క శాంతియుత సహజీవనం నిన్ను పరిస్థితులకి, మనుషులకి అతీతుల్ని చేస్తుంది. నీవు ఎప్పుడైతే ఈ పరస్పర విరుద్ధమైన వాటి యొక్క అపురూపమైన సజీవనాన్ని అంగీకరిస్తావో అప్పుడే నిన్ను నీవు శక్తి క్షేత్రానికి అనుగుణంగా మార్చుకుంటావు. అప్పుడు భౌతిక ప్రపంచం మూలస్థానం విదితమవుతుంది. ఈ శక్తి క్షేత్రం ఒక ప్రక్క నిరంతరం చెలిస్తూ, మారుతూ, ఒడిదుడుకులను అధిగమిస్తూ కదులుతూ ఉంటుంది. అయినప్పటికీ మరొక ప్రక్క అది మార్పు చెందనిది, నిలకడగా